తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. రాగల 3 రోజులు 50 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటేశాయి. పలు మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు ఎల్లుండి కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాలుపులు వీస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు ప్రజలెవరూ బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో రావాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిహైడ్రేట్ బారిన పడకుండా ఉండేందుకు పళ్ల రసాలు, ఓఆర్ఎస్ ద్రవాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో 2015-16 తర్వాత 2024లోనే మళ్లీ అదే స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ద్రోణి మన్నార్ గల్ఫ్ నుండి అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని స్పష్టం చేసింది.